నొప్పి. ఇందులో ఒక ఖాళీతనం ఉంది. ఇది వింతగా ఉంటూ మనిషిని కష్టపెడుతుంది. మానవాళి అన్నింటికంటే ఎక్కువగా పట్టించుకున్న విషయం ఇదే. అలాగే మనిషిని ఎక్కువగా ఇరిటేట్ చేసిన అంశం కూడా ఇదే. అన్నింటికంటే ముఖ్యంగా మెడిసిన్ రంగానికి ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే నొప్పి పని చేసే తీరు చాలా వరకు అంతుపట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్, నొప్పి కొరకు మెదడులో ఒక కేంద్రం లేదు. అలాగే నొప్పి సంకేతాలు ఒక చోట చేరే తీరు లేదు. పెయిన్ అనేది బ్రెయిన్లో ఎక్కడైనా బయటపడవచ్చు. అది ఎలా అంటే, మీ కాలి బొటనవేలు దేనికో కొట్టుకుంది, వెంటనే ఆ సమాచారం మెదడులో ఒక భాగానికి తెలుస్తుంది. బట్ అదే వేలిని వెంటనే ఒక సుత్తితో కొడితే ఆ సంగతి ఇంకొక చోట తెలుస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన అర్థం కాని విషయం ఏంటంటే, మెదడులో బాధకు సంబంధించిన రిసెప్టర్స్ లేకపోవడం. బట్ అయినా పెయిన్ తెలిసేది మాత్రం బ్రెయిన్లోనే. ఇంకా విచిత్రమైన విషయం ఒకటి చెప్పనా? మీ కాళ్ళని ఒక కర్రతో కొట్టాము అనుకుందాం. ఇక్కడ కాళ్ళని కర్రతో కొట్టినందుకు నొప్పి పుట్టదు. ఆ కొట్టిన నొప్పి మెదడుకు అంది. అది వెంటనే ఒక సంకేతాన్ని పంపుతుంది. సో ఆ సంకేతం వల్లే మనకి నొప్పి కలుగుతుంది. చాలా విచిత్రంగా ఉంది కాదు? సో అందుకే ముందుగానే ఒక మాట చెప్పాను, నొప్పి చాలా విచిత్రమైనదని, అందులో ఒక ఖాళీతనం ఉందని. అలాగే మనం అందరం అనుకోవచ్చు, నొప్పి లేకుంటే బాగుండని. బట్ పెయిన్ లేకపోతే మానవాళి బ్రతకదు. కొన్ని సందర్భాలలో నొప్పి మనల్ని కాపాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కరెంటు షాక్ కొట్టినప్పుడు మనల్ని వెంటనే వెనక్కి విసురుతుంది. వేడి నీళ్ళ నుండి, భరించలేని చలి నుంచి వెంటనే మనల్ని కాపాడుతుంది. అలాగే నొప్పిలో కూడా ఒక సుఖం ఉంది. కొన్నిసార్లు నొప్పి చాలా హాయిని ఇస్తుంది. మీరు ఉన్న ఫలంగా వెంటనే పరిగెత్తారు, దాంతో కండరాలు నొప్పి పడతాయి. బట్ ఈవినింగ్ వేడి నీళ్ళతో స్నానం చేస్తే నొప్పి నుంచి వర్ణించలేని సుఖం పుడుతుంది. అలాగే నొప్పి చాలా ఎక్కువగా ఉంటే ఊహించలేని ప్రాబ్లంగా మారుతుంది. దాన్నే ఫాంటమ్ లింబ్ పెయిన్ అంటారు. అంటే ఒక యాక్సిడెంట్లో మీ కాలో చెయ్యో పోయింది అనుకుందాం, కానీ ఆ పోయిన భాగం నొప్పి పెడుతున్నట్టు మీకు అనుభవం కలుగుతుంది. శరీరంలో లేని భాగంలో అంతగా బాధ కలగడం అంటే అది విచిత్రమైన పరిస్థితి. గాయం మానే కొద్దీ మామూలు నొప్పి తగ్గుతుంది. బట్ ఈ చెయ్యలేని నొప్పి మాత్రం ఎంతకాలమైనా ఉంటుంది. దీనికి కారణం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. బట్ దీని గురించి ఒక థియరీ ఏమని చెబుతుందంటే, లేని శరీర భాగంలోని నాడీ తంతువుల నుంచి సంకేతం అందించే లేదా అందుకునే వీలు లేదు కాబట్టి అక్కడి కణాలన్నీ గాయం కారణంగా చనిపోయాయి అని మెదడు అనుకుంటుంది. అందుకే సర్జన్లు కాలో చెయ్యో తీయబోతున్నామని ముందుగానే తెలిస్తే ఆ భాగంలోని నాడులను ముందుగానే పనిచేయకుండా చేస్తారు. అప్పుడు రాబోయే పరిస్థితికి మెదడు అలవాటు పడుతుంది. సో ఈ పద్ధతిలో ఫాంటమ్ లింబ్ పెయిన్ బాగా తగ్గినట్టు గమనించారు. అలాగే మరొక విషయం ఏంటంటే, నొప్పిని మనం మార్చగలం, పెంచగలం, తగ్గించగలం, లేదా మెదడు దాన్ని పట్టించుకోకుండా పక్కన పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నెపోలియన్ యుద్ధం చేస్తున్న రోజుల్లో ఒకానొక యుద్ధంలో ఒక కల్నల్ గుర్రం మీద తిరుగుతూ మిగతా సోల్జర్స్కి ఆజ్ఞలు ఇస్తున్నాడు. బట్ ఒక సోల్జర్ కల్నల్ కుడి కాలు తెగిందని చెప్పాడు. అతను అప్పటికి కూడా లేదు, నా కాలు బానే ఉంది అంటున్నాడు. తీరా తిరిగి చూసుకుంటే కాలు ఎక్కడో తెగిపడింది. సో ఇక్కడ మెడిసిన్ ఏమని చెబుతుందంటే, డిప్రెస్డ్గా, చికాకుగా ఉంటే ఉన్న నొప్పి స్థాయి మరింత పెరుగుతుంది. అలా కాకుండా మంచి స్మెల్, చక్కటి పెయింటింగ్, రొమాంటిక్ మ్యూజిక్, మంచి తిండి, సెక్స్ వంటివి బాధను తగ్గించి నొప్పి స్థాయిని తగ్గిస్తాయట. అలాగే రీసెంట్గా ఒక స్టడీలో ఏమని తెలియందంటే, గుండె వల్ల వచ్చే నొప్పి ఒక మనిషికి సానుభూతి, ప్రేమను పంచే ఒక తోడుంటే ఆ గుండె నొప్పి సగం తగ్గుతుందట. అలాగే జనాలు బాధలో ఉన్నప్పుడు సాడ్ సాంగ్స్ వింటారు. ఎందుకో తెలుసా? ఆనందం కోసం. అవును, నిజమే. నీషే చెప్పినట్టు బాధలోనే సుఖం ఉన్నట్టుగా సాడ్ సాంగ్స్ వినడం వల్ల వాళ్ళ విచారం ఎక్కువయ్యి వాళ్ళని సంతోషపరుస్తుంది. సో పాయింట్ ఏంటంటే, నొప్పిలో ఒక ఖాళీతనం ఉంది. అది ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఎండ్ అయింది, అసలు ఏ నొప్పి లేకుండా మనం ఒక రోజు గడిచిందా అనేది తెలుసుకోవడం కష్టం.